స్వస్థతశాల ఇది నా యేసు నివసించశాల. స్తోత్రములు కలుగును గాక. సర్వశక్తిమంతుడు అయినటువంటి దేవుడు మనలందరినీ ప్రేమించి ఆయన ఇచ్చినటువంటి శుభదినాన్ని బట్టి దేవదేవుని స్తుతిస్తూనా మీ అందరికీ శుభం పలుకుతున్నాను. ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో బెతెస్దా ఉదయకాల ప్రార్థనా ఓటలు అనే కార్యక్రమం ద్వారా ప్రతి ఉదయమున సర్వాధికారి మనందరితో మాట్లాడుతున్నాడు. ఆయన నోటి వాక్కు ద్వారా, ఆయన లేఖనం ద్వారా, ఆయన ఇచ్చినటువంటి జీవ వాక్కు ద్వారా మనము దీవెన, ఆశీర్వాదం, శుభం, క్షేమం పొందుతున్నాం. ప్రియులారా, అందుకే దేవుడు మనకు ఇస్తున్నటువంటి వాక్కును బట్టి దేవునికి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. బెతెస్దా ఉదయకాల ప్రార్థనా ఓటలు అనే కార్యక్రమం ద్వారా దేవుడు మనల్ని దీవిస్తున్నందుకై యేసుక్రీస్తు నామములో దేవుణ్ణి స్తుతిస్తూ మీ అందరికీ శుభం పలుకుతున్నా, మీ అందరికీ క్షేమం కలగాలని ప్రార్థిస్తున్నా, మీ అందరు కూడా దేవుని చేత దీవించబడాలని, అలాగే వేకున లేచి దేవుని యొక్క శక్తిని, దేవుని యొక్క బలాన్ని, దేవుని యొక్క ప్రభావం పొందుకున్నట్లుగా దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించి దేవునికి ఇష్టలముగా, యోగ్యులముగా జీవించినట్లుగా ప్రతి అపవాది యొక్క ఆటంకాలన్నీ తొలగిపోనట్లుగా ఆయన నామాన్ని హెచ్చించి ఉంటారని దేవుని స్తుతిస్తూ ఉన్నాను. ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో సర్వాధికారి మనకిచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి వాక్కును చదువుకుందాం. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథంలో నుండి 3వ యోహాను పత్రిక 11వ అధ్యాయమున, ప్రియుడా, చెడు కార్యమును కాక మంచి కార్యమును అనుసరించి నడుచుకొనుము. మేలు చేయవాడు దేవుని సంబంధి, కీడు చేయవాడు దేవుని చూచినవాడు కాడు. దేవుని శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించును గాక. సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు ఈ ఉదయకాల సమయంలో ఈ చక్కటి శ్రేష్టమైన వాక్కును మనకిస్తూ ఉన్నాడు. ప్రియులారా, మనతో ఎవరైనా ప్రేమగా మాట్లాడుతూ ఉంటే, మనకి ఏదైనా హెల్ప్ చేస్తే, మనల్ని అర్థం చేసుకుంటే నిజంగా వీరు చాలా మంచివారు అని మనం అనుకుంటూ ఉంటాం. అయితే దేవుడు అంటూ ఉన్నాడు, మేలు చేయవాడు దేవుని సంబంధి, కీడు చేయవాడు దేవుని చూచినవాడు కాడని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఎవరికైనా చేయొచ్చు ప్రియులారా. మేలు చేసేటువంటి స్వభావము అది మనది కాదు ప్రియులారా, అది దైవ సంబంధమైనది అని అంటూ, దేవుని యొక్క శక్తి సామర్థ్యములను ఎరిగిన వారు, దేవుని యొక్క ప్రేమను ఎరిగిన వారు, దేవుని యొక్క శక్తిని, దేవుని యొక్క బలాన్ని, దేవుని యొక్క మంచితనాన్ని ఎరిగినటువంటి వారు, దేవుని యొక్క దయను, ఆయన కరుణా కటాక్షం ఎరిగిన వారు తప్పకుండా ఇంటి వారికి, ఇరుగు పొరుగు వారికి మేలుగానే ఉంటారు ప్రియులారా, దీవెనకరంగానే ఉంటారు. పరిశుద్ధ గ్రంథంలో ఈ మాట మనం పరిశీలిస్తే మోషే అహరోనులు కానీ, దావీదు సొలొమోనులు కానీ, పౌలు అపోస్తలులు కానీ, భక్తులను ఎవరిని మనం జ్ఞాపకం చేస్తున్నా కూడా వారు ఎక్కడుంటే అక్కడ అనేకులకు మేలు చేసినట్లుగా వ్రాయబడింది. ప్రియులారా, వారికి భోజనం పెట్టి మేలు చేయడమా, బట్టలిచ్చి మేలు చేయడమా, బాధలో ఉంటే పరామర్శించి మేలు చేయడమా, లేకపోతే దేవుని యొక్క సత్య సువార్త ప్రకటించి వారు రక్షణలోనికి వచ్చినట్లుగా, పాప నుండి విడుదల పొందినట్లుగా మేలు చేయడమా, ఏదో ఒక రకంగా వారు ప్రజలకు మేలు చేయొచ్చు, దేవుని సంబంధులు వీరు అనేటట్టుగా వారు దేవుని యొక్క మంచితనాన్ని రుజువు చేస్తూ ఉన్నారు ప్రియులారా. అందుకే అలాంటి వారిని దేవుడు దేవుని సంబంధులు అని పేరు పెడుతూ ఉన్నారు. ఆయన ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రజలు అనేకులకు మేలు చేస్తున్నట్టుగా, వారి కొరకు ప్రార్థించినట్లుగా, వారు దీవించబడినట్లుగా, స్వస్థత పొందినట్లుగా, రక్షణ పొందినట్లుగా దేవుడు లెక్కలేనన్ని మహిమ కార్యాలు భక్తుల జీవితాల్లో, తర్వాత భక్తుల ద్వారా కూడా దేవుడు మహిమ కార్యాలు చేసి చూపించాడు. ప్రభు సన్నిధిలో చేరిన ప్రభు బిడ్డలమైన మనం నిజముగా మనం దేవుని సంబంధులమైతే తప్పకుండా మేలు చేయ వారంగానే ఉంటాం. మేలు చేస్తామే కానీ కీడు చేసే వారముగా మనం ఎప్పటికీ ఎన్నటికి కూడా ఉండం ప్రియులారా. అందుకే ఒకవేళ మనం కీడు చేసే వారమే అయితే అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల జీవితాల్లోనూ, అలాగూ అబీమెలెకు రాజు చేసినటువంటి కీడైనా, అలాగే దావీదు కాలంలో సౌలు చేసినటువంటి కీడైనా, అలాగే మొర్దెకై ఎస్తేరు కాలంలో
హామాను చేసినటువంటి కీడైనా, అలాగే ఐగుప్తీయులు ఇశ్రాయేలులో చేసినటువంటి కీడైనా వారందరూ కూడా దేవుని చూసిన వారు కారు కనుక వారు కీడు చేస్తూ ఉన్నారు. దేవుని సంబంధాలందరూ మేలు చేస్తూ ఉన్నారు. పరిశుద్ధ గ్రంథంలో దేవుడు సెలవిచ్చినటువంటి మాట ప్రకారం శత్రువులకే మేలు చేసి పంపించినటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ప్రియులారా, దేవుని ప్రజలు శత్రువులను కూడా ప్రేమించి పరామర్శించి దేవుని యొక్క మంచితనాన్ని రుజువు చేశారు. ప్రియులారా, భక్తుడైనటువంటి దావీదు సౌలు తన చేతికి దొరికినప్పుడు ఆయనకి హాని చేయకుండా ప్రాణాన్ని కాపాడి ఆయన్ని తప్పించినట్లు గ్రంథంలో వ్రాయబడింది. ప్రియులారా, నిజంగా దేవుని తెలుసుకున్న వారు, దేవుని యొక్క ప్రేమను రుచి చూచిన వారు ఇలాంటి పనులే చేసి చూపిస్తారు. ప్రియులారా, భక్తురాలైనటువంటి మదర్ తెరిసా కానీ, బిల్లీ గ్రహం గారు కానీ, అలాగే భక్తి కలిగినటువంటి డేవిడ్ లివింగ్స్టన్ కానీ, చాలామంది భక్తి కలిగినటువంటి వారందరూ కూడా మేలు చేసి వీరు దేవుని సంబంధులు అనిపించుకున్నట్లుగా దేవుని యొక్క ప్రేమను రుచి చూసిన వారమై, మేలు చేయవారమై, దేవుని సంబంధులమై ఇంట బయట సంఘంలో సమాజంలో దేవుని కొరకు బ్రతకాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటున్నాడు. సర్వాధికారి సెలవిచ్చినట్లుగా ఇక మీదట మనం దేవుని సంబంధులమై మేలు చేయవారమై ఉందముగాక. దేవుని యొక్క మహత్తరమైన కృపను పొందుకుని దేవుని కొరకు సాక్షులముగా జీవించుగాక. అలాంటి కృప భాగ్యం సర్వశక్తిమంతుడు అయినటువంటి దేవాతి దేవుడు సర్వ సమృద్ధి మనందరికి అనుగ్రహించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. భూమి ఆకాశములను కలుగ చేసిన మా తండ్రి మీకు స్తోత్రాలు. యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాల సమయం మీరు ఇచ్చిన శ్రేష్టమైన వాక్కును బట్టి కీర్తిస్తున్నాను. నిజముగా తను మీ సన్నిధిలో వచ్చారు. మేమందరం కూడా మేలు చేయవారు దేవుని సంబంధులు, కీడు చేయవారు దేవుని చూసిన వారు కాదని మీ గ్రంథంలో వ్రాయబడి ఉన్నది తండ్రి. మీరు సెలవిచ్చిన మాట ప్రకారం మేమందరం కూడా తండ్రి మేలు చేయవారమై మీ సంబంధమై ఉండునట్లుగా కరుణ చూపండి. ఈ లేఖన భాగాలు మా అందరి జీవితాల్లో స్థిరపరచండి తండ్రి. ఈ వాగ్దానం మా అందరి జీవితంలో నెరవేర్చబడినట్లుగా మేమందరం కూడా మేలు చేయవారమై దేవుని సంబంధమై జీవించుతుందాక ఇంట బయట సంఘంలో సమాజంలో మీకు మహిమ తెచ్చి బిడ్డలుగా మేమందరం జీవించుతుందాక. నాయసురక్షకుడా మీకు స్తోత్రాలు. యేసుక్రీస్తు నామములో ఈ మాటలు విన్న బిడ్డలందరికీ దేవుని ఆశీర్వాదం, శుభం, క్షేమం, సర్వ సమృద్ధిగా ప్రసాదించి మేలుతో తృప్తిపరచి మహిమ పొందమని ప్రార్థిస్తూ వారికి ఉన్న వ్యాధి బాధలన్నీ కొట్టివేయండి. వారి చేయ వ్యాపారాలు సఫలం చేయండి. విద్యను బుద్ధిని ఆరోగ్యమందు కాపాడండి. ఆ తండ్రి సంపూర్ణ ఆరోగ్యాల బిడ్డలకు ఇవ్వండి. క్రిస్మస్ ఆనందంతో బిడ్డలను నింపండి తండ్రి. కొరతలన్నీ తీర్చండి. అభ్యంతరాల ఆటంకాలు కొట్టివేయండి. అపవాది క్రియలన్నీ లయం చేయండి. అందరూ అంతటా తండ్రి దేవుని సంబంధులై మేలు చేయవారై ఉండునట్లు మహిమ కార్యం జరిగించి మీ మేలు చేత తృప్తిపరచమని దీవించమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామములు ఉదయకాల దీవెనల ఆశీర్వాదం సమృద్ధిగా దయచేయమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామమును స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమె స్తోత్రములు కలుగును గాక. సర్వశక్తిమంతుడు అయినటువంటి దేవాతి దేవుడు సర్వ సమృద్ధిగా మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యూ.